హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సహజంగా స్టార్ హీరోలుగా పేరు ప్రఖ్యాతులు గడించిన వారి సినిమాలకు పోటీగా చిన్న హీరోల సినిమాలు రిలీజ్ చేయాలంటే భయపడేవారు. అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మార్కెట్ అనేది ఎప్పుడైనా పెద్దవారితో పోటీ పడాలంటే భయపడే సందర్భంలోనే ఉంటాయి చిన్న నిర్మాతల పరిస్థితి. అయితే దర్శకుల మీద నమ్మకంతోనో కథ మీద ఉన్నటువంటి విశ్వాసంతోనో కానీ అప్పుడు హీరోలతో సంబంధం లేకుండా సినిమాలు రిలీజ్ చేసేవారు. అలా రిలీజ్ అయిన సినిమానే అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్న కృష్ణరాజు, ఇంతవరకు సినిమాలో చేయనటువంటి చిరంజీవి, మురళీమోహన్, ఇలా కుర్ర హీరోలు కొందరు, అంటే హీరోలను చెప్పడానికి లేదు, అప్పటికే వారందరూ నటులు మాత్రమే, తెరంగేట్రం చేయడానికి తహతలాడుతున్న కుర్రలు ఒక 5 మంది. ఆ సినిమా పేరే మన ఊరి పాండవులు. మరి మన ఊరి పాండవులు పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడిందంటే నమ్ముదామా? నిజంగా పోటీ పడిన సందర్భమే అది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు ఆ యొక్క చిన్న సినిమా పోటీలో ఎలా బోల్తా కొట్టాయో ఇప్పుడు మనం ఈ వివరణలో తెలుసుకుందాం. రెబల్ స్టార్ కృష్ణరాజు, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన మన ఊరి పాండవులు మూవీతో పోటీపడి ఇద్దరు లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మూవీస్ చిత్తైపోయాయి. దాదాపు 4 సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. కృష్ణరాజు, చిరంజీవులతో పోటీ పడ్డ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సీనియర్లతో పోటీపడి జూనియర్లు హిట్ కొట్టినప్పుడు వచ్చే కిక్కే వేరే అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఒకప్పుడు తిరుగులేని స్టార్స్ గా రాణించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు చుక్కలు చూపించారు రెబల్ స్టార్ కృష్ణరాజు, మెగాస్టార్ చిరంజీవి. అప్పటికే చిరంజీవి ఎవరో ఇంకా ఇండస్ట్రీకి తెలియదు. కృష్ణరాజు జూనియర్ గా ఉన్నాడు. కానీ వీళ్ళు నటించిన మనవూరి పాండవుల మూవీతో పోటీపడి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ డిజాస్టర్లనే ఫేస్ చేశారు. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రోపిన మనవూరి పాండవుల మూవీ రెబల్ స్టార్ కృష్ణరాజు అప్పటికే స్టార్ హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి ఇంకా ఒక్క మూవీ కూడా చేయలేదు. అలాంటి సమయంలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం మన ఊరి పాండవులు. ఓ రకంగా ఇందులో చిరంజీవికి ఆఫర్ రావడానికి కృష్ణరాజునే కారణం. తమ ప్రాంతం అబ్బాయినే కావడం, చిరంజీవి తాత కృష్ణరాజుకు బాగా తెలిసి ఉండడంతో చిరులోని ఎనర్జీని, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని చూసి ఈ సినిమాలో తీసుకున్నారు.